నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. నాకు ఇటీవల ఒక కేసు వచ్చింది. ఒకళ్ళు భూమి ప్రభుత్వ అధికారులు కబ్జా చేయడం జరిగింది. అది ఇప్పుడు మేము హైకోర్టులో దావా చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. కానీ నా క్లయింట్ ఆల్రెడీ పొజిషన్లోనే ఉన్నాడు. 6 ఎకరాలు 6 సెంట్లు 6 గుంటలు, ఇక తెలంగాణ 6 గుంటలు 6 గుంటల భూమిని ఒక సిఐ ఊరికే ఏం అనట్లేదు, వచ్చి బెదిరిస్తున్నాడు. అక్కడ బెదిరించడం, వేరే డాక్యుమెంట్ చూపడం, నాకు 22 గుంటలు ఉన్నాయి, నాకు 30 గుంటలు ఉన్నాయి, ఈ భూమి నాదే అని జస్ట్ బిల్డప్ ఇస్తున్నాడు. అక్కడ డాక్యుమెంట్ చూపించు, వీటికైనా 6 డాక్యుమెంట్లు తన దగ్గర డాక్యుమెంట్ చూపిస్తున్నాడు. అది ఓకే, ఎవరైనా అది కోర్టులో విచారణ తేలుతుంది, ఎవరిది కరెక్ట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అధికారులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి మీరు ప్రైవేట్ పార్టీ జోలికి వెళ్ళకండి, అసలు భూమిని జోలికి మీరు వెళ్ళకండి. మీరు ఎంతసేపు చట్టాన్ని గౌరవించండి, చట్టం ప్రకారం మీరు ఫాలో అవ్వండి. చట్టంలో పోలీసులు చేయాల్సిన ప్రజలకు ఎటువంటి ఏం కాకుండా వాళ్ళకి లీగల్గా వాళ్ళకి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవ్వకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. మీరు అంతవరకే చూడండి తప్ప మీరు ప్రైవేట్ ప్రాపర్టీస్లో జోలికి పోకండి. అనవసరంగా వాళ్ళ భయభ్రాంతులు చేసి బెదిరింపులు చేస్తే రేపొద్దున వాళ్ళు కోర్టులో కేసు వేస్తే అది కానీ నిర్ధారణ అయిందంటే రేపొద్దున మీ జాబే పోతుంది. అది చాలా డేంజర్. అది మళ్ళీ పోయిన జాబ్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రాదు. దయచేసి మీరు ప్రైవేట్ పార్టీస్ జోలికి వెళ్ళకండి. వాళ్ళ భూములు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేయకండి. వాళ్ళ భూములలో 6 గుంటలు 10 గుంటలు వాళ్ళు ఏవైతే వాళ్ళు కోర్టు ద్వారానే వాళ్ళకి అన్యాయం చేస్తే ఎవరైనా పక్క వాళ్ళైనా కబ్జా చేస్తే కోర్టులో వేసుకుంటే కేసు వేసుకుంటే వాడు భూమి వాడికి వస్తుంది. మీరు ఏదైనా అక్కడ ఏమన్నా గొడవలు అయితే గొడవల్ని ఆపండి. మీరు అంతవరకే మీరు పోలీస్ చేయాల్సింది. సుప్రీంకోర్టు కూడా అంతమందికి చెప్పాను ఈ వీడియోలో. సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా చెప్పింది, ఈ ప్రాపర్టీస్ సివిల్ మ్యాటర్స్లో పోలీసుల జోక్యం అవసరం లేదు. అంతమంది కూడా చెప్పాను నేను. కాబట్టి మీరు సివిల్ మ్యాటర్లో ఆస్తుల్లో మటుకు మీరు వెళ్ళకండి. మీరు ఎంతసేపు అక్కడ ఎక్కడైనా గొడవలు అయితే ఆ గొడవల్ని మటుకు మీరు కంట్రోల్ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని మీరు కంట్రోల్ చేయండి. అంతవరకు మీ బాధ్యత. అంతేగాని మీరు ప్రైవేట్ పార్టీస్ జోలికి వెళ్ళిపోయి నాకు ఇస్తావా లేదా బెదిరింపులు భయభ్రాంతులు చేయటాలు ఇలాంటి పనులు చేయకండి. ఇలాంటి పనులు చేస్తే మీకు చట్టం ప్రకారమే మీకు కోర్టే చూసుకుంటుంది. అలాంటి పనులు చేయొద్దని కోరుకుంటున్నాను. నమస్కారం.